హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీ నేతలు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు రాజకీయ పరిణామాలపై స్పందిస్తున్నారు. అయితే కొత్త ఏడాది నుంచి ఇక పార్టీ కానీ పార్టీ నేతలు కానీ ఇలా వ్యవహరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా టీబీజేపీలోకి కొత్త అధ్యక్షుడి రాక ఉంది. దాని తర్వాత పార్టీలో దూకుడు మరింత పెరగనుంది. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయ ఢంకా మోగించిన కమలం పార్టీ ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. పార్టీలో వాతావరణం పూర్తిగా స్తబ్దుగా మారింది. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి బీజేపీ సంగ్రామ పర్వాన్ని మొదలుపెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని కాషాయ నేతలు వ్యూహరచన చేపడుతున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ టార్గెట్గా ప్రోగ్రామ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత స్తబ్దుగా మారిన కమలదళంలో సభ్యత్వాల ప్రక్రియ కొనసాగింది. ఆపై సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరిగాయి. వీటికి తోడు పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం ఉండడంతో పార్టీ స్తబ్దుగా మారిందని పలువురు చెబుతున్నారు. అయితే సభా పర్వం, సభ్యత్వ పర్వం పూర్తయిందని, సంఘటన పర్వం కొనసాగుతోందని, అది కూడా పూర్తయితే వచ్చే ఏడాది జనవరి నుంచి సంగ్రామ పర్వమేనని కమలనాథులు ధీమాగా ఉన్నారు. కాషాయ సేన సత్తా అప్పుడు చూస్తారనే ధీమాతో ఉన్నారు. వచ్చే నెల నాటికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, స్టేట్ చీఫ్ నియామకం సైతం పూర్తవుతుండడంతో వచ్చే నెల నుంచి సంగ్రామం మొదలుపెట్టి దూకుడుగా వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనంతరం స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో సత్తా చాటేందుకు బీజేపీ జనవరి నుంచి సంగ్రామ పర్వాన్ని షురూ చేయనుంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు జోష్తో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. గతంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు అనంతరం పలువురు ఎంపీలు తమ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో ఆ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తమపై ఉందని బాహాటంగానే చెప్పారు. మరి భవిష్యత్తు ఎన్నికల కోసం వచ్చే నెలలో ప్రారంభించనున్న సంగ్రామ పర్వంలో లోక్సభ సభ్యులు ఎంత మేర పోరాడతారనేది చూద్దాం.